నకిలీ విత్తనాలు, నాసిరకం మొక్కలు, ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చివరకు రైతుకు కన్నీళ్లే మిగులుస్తోంది. ప్రైవేట్ కంపెనీల మాయమాటలు నమ్మి లక్షలు ఖర్చు చేసినా దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతల కథలు మనమెన్నో చూశాం. అయితే అలాంటి మోసాలకు చెక్ పెట్టి రైతుకు నాణ్యమైన పండ్ల మొక్కలు, ఆధునిక సాగు పద్ధతుల్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ ఇప్పుడు రైతులకు ఆశాకిరణంగా మారుతోంది. సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటైన ఈ ప్రత్యేక పరిశోధన కేంద్రంలో ఎలాంటి పండ్ల మొక్కలున్నాయి, అల్ట్రా హై డెన్సిటీ సాగు ఎలా చేస్తున్నారు, తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించే టెక్నాలజీ ఏంటి, రైతులకు ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, ఇప్పుడు మనము ఆ ఆధునిక పండ్ల ప్రపంచంలోకి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఒకే చోట పచ్చదనంతో కళకళలాడుతున్న పండ్ల తోటలు, వరుసగా కనిపిస్తున్న పలు రకాల మామిడి తోటలు, చుట్టూ బార్డర్ క్రాప్గా పెంచిన ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కలు, మరోవైపు రైతులను ఆకట్టుకునే నాణ్యమైన నర్సరీ మొక్కలు. ఇదంతా సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ములుగు గ్రామంలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్. హైదరాబాదుకు కూతవేటు దూరంలో 53 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రం గత 9 ఏళ్లుగా రైతులకు సాంకేతిక సాగులో మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలంగాణలో ఉద్యాన పంటల విస్తరణకు ఉద్యాన శాఖ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కూరగాయలు, పూల సాగులో రైతులకు శిక్షణతో పాటు నాణ్యమైన నార్లను అందిస్తోంది. అదే తరహాలో పండ్ల సాగును మరింత లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ములుగులో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మామిడి, బత్తాయి, జామ, దానిమ్మ, సీతాఫలం, ఖర్జూరం, చింత, అల్లనేరేడు, డ్రాగన్ ఫ్రూట్ వంటి 9 రకాల బహువార్షిక పండ్ల పంటలను అల్ట్రా హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్నారు. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి సాధించే టెక్నాలజీ అన్నమాట. ముఖ్యంగా ఇక్కడి 11 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల మామిడి తోటలు రైతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏ రకమైన మామిడి అల్ట్రా హై డెన్సిటీకి అనుకూలం, ఏ దూరంలో మొక్కలు నాటాలి, కత్తిరింపు, పోషక నిర్వహణ ఎలా చెయ్యాలి, ఇలాంటి అన్ని అంశాలపై రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఇప్పుడు ఈ ఆధునిక మామిడి సాగు విశేషాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఇదంతా కూడా అల్ట్రా హై డెన్సిటీ కింద, అంటే 3 మీటర్లు బై 2 మీటర్లు స్పేసింగ్ తోటి సుమారు ఎకరాకు 660 మొక్కల చొప్పున నాటుబెట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి 11 ఎకరాల్లో సుమారు 20 రకాలు ఇక్కడ సాగులో ఉన్నాయి. ఈ 20 రకాల్లో కూడా మనం మామిడిలో దిగుబడులు ఎలా వస్తున్నాయి, ఏ వెరైటీ పర్ఫార్మెన్స్ హై డెన్సిటీకి సూటబుల్ అనేది ఒకటి చూస్తున్నామండి బాగా. దీంట్లో ముఖ్యంగా మనకు మ్యాంగోలో వచ్చేసి కేసర్ ఒకటి బాగా సూటబుల్ ఉందండి హై డెన్సిటీ ప్లాంటేషన్కు. అదేవిధంగా దశరి కానీ దశరి 35 కానీ 2 రకాలు కూడా హై డెన్సిటీ ప్లాంట్స్కు, అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్కు సూటబుల్గా ఉన్నాయి. అంటే అధిక సాంద్రతలో మొక్కలు పెంచడం కోసం అండి నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి రసాలు వెరైటీలో చెరుకు రసం, ఇంకోటి సువర్ణరేఖ, ఈ 2 రకాలు కూడా ఈ అధిక సాంద్ర పద్ధతిలో మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అదే కాకుండా హైబ్రిడ్స్ విషయానికి వచ్చినట్టయితే రత్న అనే హైబ్రిడ్ మంచి దిగుబడులు, మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. ఆమ్రపాలి కొన్ని వెరైటీలు కూడా మంచిగా హైబ్రిడ్స్ మంచిగానే ఇస్తున్నాయండి దిగుబడి. సో బంగినపల్లి విషయానికి వచ్చినట్టయితే అంతా అల్ట్రా హై డెన్సిటీ కంటే హై డెన్సిటీలో, అంటే 5 మీటర్లు బై 5 మీటర్లు ఎకరాకు 160 మొక్కలు అయితే కాస్త మంచిగా ఉంటుందని వచ్చిందండి రిజల్ట్. 660 మొక్కలు అయితే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, క్యానపీ మేనేజ్మెంట్లో కానీ దిగుబడిలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. సో ఎక్కువ శాతం కేసరి అనేది మనకు కేసరి, దశరి, నెక్స్ట్ సువర్ణరేఖ, చెరుకు రసం, అదేవిధంగా రత్న, ఆమ్రపాలి, ఈ హైబ్రిడ్లు మనం అనుకున్నట్టు దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్య
5 మీటర్లు బై 4 మీటర్లు పెడితే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేమో ఎకరాకు 200 మొక్క చొప్పున వస్తుందండి. కొన్ని వెరైటీలు 5 మీటర్లు బై 3 మీటర్లు పెట్టుకుంటే మనకు 270 మొక్కల వరకు వస్తుంది. రిజల్ట్ మంచిగా ఉంది ఇంతవరకు. కానీ మరి ఇంకా కొన్ని వెరైటీలు 660 పెట్టుకోవడానికి అంత సూటబిలిటీ లేదు. ఈ హై డెన్సిటీ ఉండడం వల్ల ఏంటంటే మనకు తక్కువ ఎత్తులోనే మనకు అనుకున్న ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. అదే టైంలో మనకు అనుకున్న కాయని అనుకున్న సైజులో టైంలో మనము హార్వెస్ట్ చేయగలుగుతాం. దీనివల్ల ఏమైందంటే మనకు డ్యామేజ్ తక్కువ ఉండి ఈ ఏదైతే మనం కోత అనంతరం పెద్ద చెట్లకి ఏంటంటే కోత అనంతరం చాలా డ్యామేజ్ జరుగుతుంటుంది. అది కూడా మనం మేనేజ్మెంట్ చేసుకుంటే 100కి ఎక్కువ శాతం అంటే 95% ఫ్రూట్స్ మనము మార్కెటబుల్ మనం అమ్ముకోగలిగిన స్టేజ్లో అమ్ముకోగలుగుతాము. ప్లస్ ఇవి చెట్లు చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా హార్వెస్ట్ చేయడం చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎక్స్పోర్ట్కి కూడా మనం అనుకున్న క్వాలిటీతో ఇవ్వగలుగుతాం. పెద్ద చెట్లు అయితే తెంపేటప్పుడు కింద పడడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ చిన్న చెట్లు నిలబడి మనం ఆల్మోస్ట్ అనుకున్న సైజులో క్వాలిటీ కాయలు మనం తెంపగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే బ్యాగింగ్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకు అంతటా మనం ఫ్రూట్ ఫ్లై గురించి బాగా చర్చ నడుస్తుంది. మన పండ్లు ఎక్స్పోర్ట్లో రిజెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఫ్రూట్ ఫ్లై అటాక్ కంట్రోల్ చేసుకోవాలంటే మనం ప్రతి పండుకు బ్యాగ్ చేయాల్సి వస్తుంటుంది. బ్యాగింగ్ చేయడానికి కూడా ఈ హైట్లో ఉన్న మొక్కలైతే మనకు సూటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం మామిడిలో ఆస్కారం ఉంది. మన సాంప్రదాయ పద్ధతిలో 50 మొక్కలు నాటుబెట్టినట్టయితే చెట్లు చాలా పెద్దగా కావడం, సరి అయిన దిగుబడులు సాధించడానికి 10 నుంచి 15 సంవత్సరాల టైం పట్టడం ఇత్యాది కారణాలతోటి కొంచెం రైతులు వెనుకంజ చేస్తున్నారు సాంప్రదాయ పద్ధతికి. సో మనం ఎకరాకు 160 నుంచి 600 మొక్క వరకు కూడా వివిధ రకాలను బట్టి మనం వేసుకున్నట్టయితే 3వ సంవత్సరం నుంచే మనం 3వ సంవత్సరం చివరి నాటికంటే 4వ సంవత్సరం మొదటి నుంచే మనం అనుకున్న దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉందండి. సాధారణ పద్ధతిలో 50 మొక్కలు పెడితే 2.5 టన్నులు రావడానికి 10 ఏళ్ల వయసు పడుతుందండి చెట్టుకు. పూర్తి స్థాయి ఒక మొక్క అందుకోవడానికి 15 ఏళ్ళు పడుతుంది సాధారణ పద్ధతిలో. ఏది 48 నుంచి 50 మొక్కలు పెట్టినట్టయితే. ఈ స్థాయిలో అంటే మనం ఎకరాకు కనీసం 300 మొక్క 240 నుంచి 300 మొక్క వేసుకున్నా కూడా మనం ఎకరాకు చెట్టుకు ఒక 20 కిలోలు తీయగలిగినా కూడా మనకు 4 నుంచి 6 టన్నుల మధ్యలో కనీసం 4 నుంచి 5 టన్నుల మధ్యలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది రైతుకు. మ్యాంగోలో మన సెంటర్లో సుమారు 19 నుంచి 20 రకాలు ఉన్నాయండి. 19 రకాలు ఉన్నాయి మన దగ్గర. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం రైతులు ఈ మధ్య కాలంలో డిమాండ్ కేసరికి బాగుందండి. కేసరి దశరి బాగా అడిగి తీసుకెళ్తున్నారు. అల్ట్రా హై డెన్సిటీలో ఈ 2 రకాలు కూడా మనకు బాగున్నాయండి. ఇంకా మొత్తం రకాలు చెప్పినట్టయితే మన దగ్గర ఉన్నంటే కేసరి ఉందండి, దశరి ఉంది, హిమాయత్ ఉంది, బెనిషాన్ ఉంది, అదేవిధంగా రాయల్ స్పెషల్ ఉంది, పునాస మామిడి అంటాం దీన్నే. పచ్చడి రకాలైన ఆమిని, జలాలు, హైదర్ సాబ్ రకాలు ఉన్నాయి. అదేవిధంగా కొంకన్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రకాలు చూసినట్టయితే మనకు అల్ఫాన్సో ఉంది, సింధు ఉంది, రత్న ఉంది, అలాగే కొంకన్ సామ్రాట్ అనే రకం కూడా ఉంది. ఇది కాక మన రకాల్లో మహమూదా వికారాబాద్ కూడా ఉందండి, సువర్ణరేఖ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 రూట్ స్టాక్ వెరైటీలు కూడా ఉన్నాయండి. ఇంకా మొక్క గవర్నమెంట్ నిర్దేశించిన ధర ప్రకారం 50 రూపాయలకు ఇస్తారండి. మనం జూన్ నుంచి జనవరి వరకు మంచి అదునండి మొక్క నాటుకోవడానికి. నీటి వసతి బాగా ఉంటే ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 20 వరకు కూడా నాటుకోవడం సాధ్యమవుతుంది. రైతులు డైరెక్ట్గా మా సెంటర్కి వచ్చి తీసుకెళ్ళొచ్చండి, కొనుగోలు చేసుకోవచ్చు.